నమస్తే స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చా కార్యక్రమానికి స్వాగతం. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రజాస్వామ్యానికి పునాది. ఇలాంటి పెద్ద పెద్ద మాటల్ని కాసేపు పక్కన పెట్టి చాలా బేసిక్గా చెప్పుకోవాలంటే మన నెత్తిన ఎవరో కూర్చుని మనల్ని ఆడించకుండా, అంటే రాజులు కొట్లాడుకోవడం, నిరంకుశత్వం ఇలాంటివి లేకుండా మనం ఓటు వేసి కొందరు ఎన్నుకుంటే వాళ్ళు మనల్ని పరిపాలన అంటే అన్ని సజావుగా జరిగేటట్లు చూసుకోవడం. అంటే ఒక రకంగా ఇక్కడ మనం అధికారులు నాయకులు అనడం కంటే కూడా ప్రజలకు సేవకులు అనడమే కరెక్ట్ ఏమో. ఇది ప్రజాస్వామ్యానికి మూలం. కానీ మన చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే, ప్రజల చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే ఓటు హక్కు. చాలా వరకు ఇప్పుడు మనం ఎలక్షన్స్లో చూస్తుంటే ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తగ్గుతుంది. ముఖ్యంగా చదువుకున్న యువకులే ఓటింగ్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. యువకులు ఓటింగ్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కర్రలు పట్టుకుని వీల్ చైర్స్లో కూడా ఓటు వేస్తున్నారు. ఓటు లేకపోతే మేము చచ్చిపోయామా అని క్వశ్చన్ చేస్తున్నారు. కానీ యూత్ మాత్రం చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ దాన్ని ఒక హాలిడేగా ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గడం. ఓటింగ్ శాతం తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కొన్ని చర్యలు తీసుకుంది. ఓటు హక్కును ఖచ్చితంగా అందరూ యూజ్ చేసుకునే విధంగా ప్రణాళిక వేయబోతుందా అన్న క్వశ్చన్ నెలకొంది. నేపథ్యంలో అసలు ఓటు హక్కుని ఎందుకును వినియోగించుకోలేకపోతున్నారు, ఎందుకంత అనాసక్తి కనబరుస్తున్నారు, ఒకవేళ కంపల్సరీ చేయడం పాసిబిలిటీ ఎంతవరకు ఉంది, ఇవన్నీ మనం ఇవాళ డిస్కషన్లో చూద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు శ్రీనివాస్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు, అలాగే రవీందర్ గారు బీజేపీ నుంచి, టీఆర్ఎస్ సీనియర్ లీడర్ కె రాజమోహన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఓటుని చెయ్యాలి, అందరూ యూజ్ చేసుకోవాలని చేయడాన్ని ఎంతవరకు మీరు చూస్తున్నారు? ఒకటి, అది ఆహ్వానించదగ్గదే నిజం చెప్పాలంటే. కానీ దానికంటే ముందు చేయవలసిన సాధ్యాసాధ్యాలు కూడా ముందు చేయాలి. ఎందుకంటే ఈ రోజున భారత రాజ్యాంగం మనకిచ్చిన ఒక వజ్రాయుధం ఏంటంటే, బ్రహ్మాస్త్రం ఏంటంటే ఓటు హక్కు అన్నది. దాని విలువ ఏంటనేది చాలామందికి ఈ రోజుకి కూడా తెలియదు. కేవలం ఇందాక మీరు అన్నట్టు ఒక ఎలక్షన్ హాలిడేలా చూస్తున్నారు, 5 సంవత్సరాలకు వచ్చే ఒక పండుగలా చూస్తున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇటువంటి ఫలితాలు ఉంటాయి, దాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఇటువంటి దుష్ఫలితాలు ఉంటాయి అన్నది కనీసం అవగాహన దురదృష్టవశాత్తు ఏంటంటే యువతలో చాలా తక్కువగా ఉంది. అందులో పట్టణ ప్రాంతాల్లో మనం మీరు చెప్పినట్టుగా అత్యధికంగా అత్యల్ప ఓటింగ్ ఎక్కడ ఉందంటే పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది. ఇంటి ముందు ఈ ఎన్నికల సంస్కరణలు తెచ్చుకొచ్చే ముందు, లేకపోతే ఓటు హక్కు గురించి చెప్పే కంటే ముందు తీసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సి ఉన్నాయి. ముందు ఈరోజు నిన్న కాక మనం చూస్తున్నాం మనం బోగస్ ఓట్ల గురించి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇంచుమించు 52.67 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పి అక్కడ ప్రతిపక్ష నేత వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. గత 2 నెలల క్రితమే కూడా సిసోడియా గారు, ఎలక్షన్ కమిషనర్ గారు కూడా నిజమే ఇంచుమించు 25 లక్షల బోగస్ ఓట్లు మేము గుర్తించామని చెప్పేసి అన్నాడు ఆయన. అంటే మొన్న తెలంగాణ ఎలక్షన్స్ అయినాయండి డిసెంబర్లో 7వ తారీఖున ఎలక్షన్స్ అవుతే డిసెంబర్ 4వ తారీఖున రజత్ కుమార్ గారు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అయినా మేము ఇంచుమించు 4,93,000 బోగస్ ఓట్లు మేము ఇక్కడ గుర్తించామన్నారు 4 రోజుల క్రితం. అంటే ఎలక్షన్ జరిగే ముందు 4 రోజుల ముందు. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలు వస్తున్నా ముందు ఒక నెల ముందు ఏదో హడావుడి కార్యక్రమాలు లేకపోతే ఇటువంటివన్నీ చేస్తున్నాయే తప్ప, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు ఓటింగ్ టైం ఉంటుంది. ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ఓటు హక్కు గురించి ప్రజలకు చేయవలసిన అవగాహన కార్యక్రమాలు కానీ ఏమీ చేయట్లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు 20 లక్షల ఓట్లు ఆంధ్రాలో ఉన్నాయట, అయ్యే ఓట్లు 20 లక్షల ఓట్లు తెలంగాణలో ఉన్నాయట. అందులో చిన్న చిన్న మార్పులతో 20 లక్షల ఓట్లు ఉన్నాయంటండి. 4 లక్షల మందికి ఓటు హక్కు ఉన్నా కూడా లిస్టులో లేరని సందర్భం మనం ప్రతిసారి ఎన్నికల ముందు మనకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. నాకు ఓటర్ ఐడి ఉంది, ఆధార్ కార్డు ఉంది, కానీ ఎలక్షన్ లిస్టులో నా పేరు లేదు అంటారు. అంటే అటువంటి చర్యల మీద అంటే పై పూతలుగా తీసేసి కరెక్టే, ఖచ్చితంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మరి అన్నిటికీ బ్యాంకులకి లేకపోతే పాన్ కార్డులకి అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ పెట్టినప్పుడు నిజంగా ఈ బోగస్ ఓట్లు కానీ ఈ దొంగ ఓట్లు కానీ పడకుండా ఉండాలంటే ఆధార్ కార్డుకి ఓటర్ కార్డుకి లింక్ కానీ పెట్టగలిగారు అనుకోండి, ఖచ్చితంగా మార్పు కొత్త వస్తుంది. ఎందుకంటే దొంగ ఓట్లని పడవు.
కానీ అది చేసే ముందు ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. ఈ బోగస్ ఓట్ల మీద అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కార్యక్రమంగా కాకుండా నిరంతర కార్యక్రమం కింద ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి వెంటనే నెక్స్ట్ డేకి అర్హుడు, యాక్చువల్గా ఓటర్గా నమోదుకి అర్హుడు. కానీ అతను ఓటు వేసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ టైం పెడుతుంది. ఆ టైంలో మీరు పలానా చోట పలానా కేంద్రంలో ఓటు హక్కు మన ఓటర్గా నమోదు చేయించుకోండి అని అంటారు. అది మరి ఎంతవరకు కరెక్ట్? అది అతను ఇమీడియట్గా అంటే కనీసం నిరంతరం కంటిన్యూస్గా ఉండే పోస్ట్ ఆఫీసుల్లో అవైలబిలిటీగా ఉండి ఇదిగో నాకు 18 సంవత్సరాలు నిండి ఇది నా బర్త్ సర్టిఫికెట్ ఇదిగో ఇష్యూ అని చూపించి వెంటనే అతను ఓటర్ కింద నమోదు చేసే కార్యక్రమాలు లాంటివి కంటిన్యూస్ ప్రోగ్రామ్ అయినా చేస్తూ ఉంటే ఒక సమాజంలో మార్పు వస్తుంది. దీంతో పాటు మామూలుగా పేద మధ్యతరగతి కుటుంబీకులు కానీ వాళ్ళందరికీ కూడా ఓటు ఎలక్షన్ వచ్చేటప్పటికి సరే ఇవి ఎన్నుకునే వాళ్ళు ఎవరైనా అందరూ ఒకటే, వాళ్ళ మార్పులు ఏముంటలేదు, జెండాలు మారుతున్నాయి తప్ప పార్టీలు మార్పు తప్ప అందరూ ఒకటే రాజకీయ నాయకులు. కాకపోతే అందుకనే వాళ్ళు ఇచ్చింది తీసుకుందాం, వాళ్ళు నిరంతరం ఎలాగా దోచుకుంటారులే, మనం ఇది తీసుకోకపోతే ఇది కూడా రాదు అని డబ్బులకో లేకపోతే మద్యానికో లేకపోతే కొంచెం ప్రలోభాలకో ఇవన్నీ కాకపోతే ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు ఉంటాయి కొంచెం విపరీతంగా. మీరు మూరుడు ఇచ్చారు కాబట్టి మేము బారెడు ఇస్తామని చెప్పి ఒకరికొకరు మీరు 2000 ఇస్తే మేము 3000 ఒక వేలంపాట కార్యక్రమాలు కూడా పెట్టేసి ప్రజల సొమ్ముని తిరిగి అంటే పన్నుల రూపాయన వచ్చిన సొమ్ముని తిరిగి ప్రజలకు ఇవ్వడానికి కూడా గొప్ప మహానేత కింద చెప్పుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. అంటే ఆ ఇచ్చేది ఎవరిది? మన సొమ్మే కదా, మనం కట్టే ట్యాక్సుల సొమ్మే కదా, మన డబ్బు మనకి తిరిగి ఇస్తున్నారు తప్ప ప్రత్యేకించి వాళ్ళ ఆస్తులే మనకేం ఇవ్వట్లేదు కదా. కాబట్టి ఈ 5 సంవత్సరాలు మనం వేసే ఓటు ఎవరికో కాదు, మన గురించి మన బిడ్డల భవిష్యత్తు గురించి అనే ఆలోచన ప్రజల్లో తీసుకొచ్చే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాలి యాక్చువల్గా. అది ముఖ్యంగా కాకుండా ఎలక్షన్ కమిషన్ బాధ్యత. ఒక చిన్న ఎగ్జాంపుల్ కానీ మీరు చెప్తున్నానండి. మొన్న అనంతపురం జిల్లాలో ఒక ఈరన్న గారు తిప్పేస్వామి ఈరన్న గారు ఎలక్షన్లో అతను ఎలక్షన్ కమిషన్కి తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని చెప్పేసి అని అతను తర్వాత ఓడిపోయిన ఆయన కోర్టుకి వెళ్ళారు. 4.5 సంవత్సరాల తర్వాత కరెక్టే అని చెప్పేసి అని సుప్రీంకోర్టు తీపింది. అంటే ఇంకా 3-4 నెలల్లో మళ్ళీ కొత్త ఎలక్షన్స్ వస్తున్నాయి. ఓకే, అతను కాదని చెప్పేసి ఇతనికి మళ్ళీ ఎమ్మెల్యేగా ఇచ్చారు. కానీ ఆ 4.5 సంవత్సరాలు అతను అనుభవించింది, అతను తీసుకున్న జీతబత్యాలు, అతను తీసుకున్న అంటే అది తీసుకుంటానికి అంటే ఎలక్షన్ కమిషన్ ఏమైపోయింది? కేవలం కాగిత పులి. ఈ మాట అంటే నాకు బాధాకరంగానే ఉంది. అత్యంత రాజ్యాంగబద్ధమైన సంస్థ ఒక కాగిత పులి అయిపోయింది. రైట్ అండి. అంటే వ్యవస్థ స్ట్రాంగ్ అవ్వాలి, నాయకుల మీద నమ్మకం పెరగాలి అని మీ వాయిస్. శ్రీనివాస్ యాదవ్ గారు, ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుందా తీసుకోదా అనే సెకండరీ, ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తున్నారు, సమర్థిస్తారా? స్పష్టంగా అందరూ ఒక భారతదేశ పౌరుడిగా ఒక కాంగ్రెస్ పార్టీగా మేమైతే స్వాగతించాల్సిన బాధ్యత ఉంది మనందరిపైన కూడా. ఎందుకంటే ఎంతో పోరాటం చేసి సాధించుకున్న స్వాతంత్రం ఇది. అప్పటికి రాజులు కొట్లాడితే ఆ రాజ్యాన్ని సాధించుకుని రాజ్యము ఒక ఫ్యూడల్ వ్యవస్థలాగా పరిపాలించే వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకోబడ్డ ఒక ప్రజాస్వామ్యాన్ని మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిండు. అంటే అంబానీకైనా ఒక అడుక్కునేవాడికైనా ఒక రిక్షా వారికైనా ఒక ఆయుధం ఏంటంటే ఓటు. ఈజ్ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్. అంతకుముందు ఈక్వల్ పరిస్థితి లేదు. ఒక వ్యవస్థ పైన ఉండే ఇంకో వ్యవస్థ కింద ఉండే అలా సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండే. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో మొట్టమొదటి సామాన్యుడికి అందిన హక్కు ఏంటంటే ఓటు హక్కు. దాన్ని ఈరోజు నేను ఒకటి ఏం చెప్తా అంటే గుండె మీద చేసుకొని ఎవరి కోసం అయితే ఆ ఓటు హక్కు తెచ్చిండ్రో వాళ్ళు ఈరోజు 100% వినియోగించుకుంటారు. ఇప్పుడు మా ఆదిలాబాద్ డిస్టిక్ బెల్లంపల్లి, అక్కడ దాదాపు 85-95% ఓట్ పోలింగ్ అయింది. కానీ ఎక్కడైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ అని అనుకుంటున్నామో, ఏదైతే బంజారా హిల్స్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వివిధ మహానగరాలు మెట్రోపాలిస్ సిటీ అని అనుకుంటున్నామో, మొత్తం ప్రపంచం గురించి తెలిసి, టెక్నాలజీ గురించి తెలిసి, తన ఏందని తెలిసి, ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అవసరాలు అయితే తీసుకొని వాడుకుంటుండో, రోడ్డు కాంచి కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ప్రతి వాడుకుంటూ తను మాత్రము ఈరోజు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావట్లేదు. ఎందుకు అంటే తను ఓటు వేయాలన్నా వద్దా అనేది ఎప్పుడైనా కూడా ప్రజలలో అంటే నాకున్న ఒక విశ్వాసం ఏంటంటే రూల్ పెడితే మాత్రమే మీకు ప్రజలు మూవ్ అయ్యే పరిస్థితి ఉంది, కానీ చైతన్యమై ఓటేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఈ మధ్యలో ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదో, రాత్రి 12 గంటలకు వెళ్ళండి, ఈరోజు వెహికల్స్ ఆగుతున్నాయి. ఎక్కడ సిగ్నల్ అన్నా మధ్యరాత్రి 12 గంటలకు వెళ్ళండి. ఎందుకు ఆగుతున్నాయి అంటే అక్కడ కెమెరా ఉంది కాబట్టి, రేపు ఆ వీడియో తీసుకుంటుంది కాబట్టి చాలని పడుతుంది, మళ్ళీ నేనే కట్టాలి ఏదో ఒక రోజు బండి ఆపినప్పుడు అనే ఒక భయంతో ఈరోజు ప్రజలు రాత్రి 3 గంటలకు వెళ్ళండి మీరు వెహికల్ తీసుకొని, ఆ సిగ్నల్ పడగానే ఆ బండి ఆగిపోతుంది, ఆటోమేటిక్గా పోవట్లేదు. అంతకుముందు డేలో కూడా పాస్ అవుట్. అంటే ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ కమిషను
ఒక రీఫార్మ్ అయిపోయి రూల్స్ని క్రియేట్ చేస్తే మాత్రమే ఇక్కడ చదువుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటు వేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అది పాసిబుల్. ఇంతకుముందు మిత్రులు అన్నారు, నేను విభేదిస్తున్నాను ఎలక్షన్ కమిషన్ ఒక కాగితం పూలు అని. ఎందుకంటే ఒక టీఎన్ చేషన్ ఓట్లు అంటే పేర్లు ఉంటాయి, ఒక్కొక్కరు ఇంటి పేరు ఊర్లల్లో ఒకే ఇంటి పేరుతో ఒకే తండ్రి పేరుతో 4-5 ఉంటాయి. అట్లాంటి వ్యవస్థను టీఎన్ శేషన్ గారు ఓటు అనే ఒక ఐడి కార్డు క్రియేట్ చేశారు. గిల్ లాంటి వాళ్ళు పనిచేసారు. అంటే పెద్ద రిఫార్మ్ జరిగింది. ఎలక్షన్ కమిషన్ అంత ఈజీగా ఏం లేదు. ఎక్కడనో అదేవిధంగా గోడల మీద ఇష్టం ఉన్నట్టు రాతలు రాసేది అంతకుముందు. గిల్ వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్గా బ్యాన్ చేసిండు, టైమింగ్ పెట్టిండు, ఫ్రేమింగ్ పెట్టిండు. సరే అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది పక్కన పెడితే, అంటే టోటల్గా ఏంటంటే ప్రజలను ఒకవైపు చైతన్యంతో పాటు రూల్స్ని ఫ్రేమ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంది. ఎందుకంటే ఒక 10 years బ్యాక్ నేను చూసిన, 10 years ఐ థింక్ 8 years బ్యాక్ రేషన్ కార్డులు తీసుకున్నారు. రేషన్ కార్డు తీసుకుంటే ఊర్లో రేషన్ కార్డును హైదరాబాద్లో రేషన్ కార్డు ఉంటే ఐరీస్ పెట్టినప్పుడు ఏదైతే నువ్వు ఐరీస్ పెడతావో నీకు ట్రాష్ అవుతుంది స్పష్టంగా. అయినప్పుడు అక్కడ నీకు ఊర్లో పలానా వరంగల్ జిల్లాలో కూడా ఉంది, ఆదిలాబాద్ జిల్లాలో ఉంది, అది ఉంచమంటావా తీసేయమంటావా అని అడిగి కట్ చేసినవి ఉన్నాయి చాలా వరకు రేషన్ కార్డు. మరి అట్లాంటి టెక్నాలజీ 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఓట్లల్లో కూడా ఎందుకు ఇప్పుడు ఏదైతే ఓట్లు చాలా ఉన్నాయని అంటున్నారు కదా, అవి ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు కట్ చేయలేకపోతారు అంటే స్పష్టంగా ప్రభుత్వాలు సిద్ధశుద్ధితో పనిచేసినప్పుడు మాత్రమే ఆ రూల్స్ని మనం ఫ్రేమ్ చేయడానికి అవుతుంది. అన్ని పార్టీలు కూడా ముందుకొచ్చి దీని మీద ఒక లైన్ తీసుకొని పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఒక రూల్స్, ఇప్పుడు సిబిల్ స్కోర్ ఉందండి, మీకు లోన్ కావాలన్నా నాకు లోన్ కావాలన్నా సిబిల్ స్కోరు పాన్ కార్డు చూడగానే మన జీవితం మొత్తం తెలిసిపోతుంది, ఎక్కడ చెక్ బౌన్స్ అయింది, ఎక్కడ లోన్ తీసుకున్నాం. అదేవిధంగా ఓటు కూడా నువ్వు సిబిల్కు అనుబంధానం చేయి, ఇంట్లో ఇంకొక దానికి అనుబంధానం చేయి. నువ్వు ఓటు వేసిన వాళ్ళే తెలుస్తుంది. ఓటు వేయలేదనుకో నీకు మొత్తం ఏది కూడా వర్తించదు. ఈ దేశంలో నువ్వు పుట్టిన పౌరుడి కింద గుర్తించబడదని ఒక రూల్ సింపుల్, దానికి పెద్ద బాధ్యత, పెద్ద దానికి ఏదో వర్క్ చేయాల్సిన పని లేదు. కాబట్టి ఏంటంటే అది ఏదైతే ఉన్నదో మ్యాండేటరీగా తీసుకురావాలి. ఎందుకంటే హైదరాబాద్లో మొన్న బంజారా హిల్స్ చూసుకున్నా, ఈవెన్ ముషిరాబాద్ చూసుకున్నా 45%, 35% అంటే చాలా క్వాలిఫైడ్ కాకుండా ఓట్ పోలింగ్ అయింది. సో అది కొంతమంది ఏమంటారు అంటే, కొంతమంది విశ్లేషకులు ఇక్కడ ఓట్లు ఉన్నాయి, ఊర్లలో ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ విలేజ్లకి వెళ్ళిపోయిన అనేది ఒక ఆలోచన ఉంది. అది అయినా కూడా ఇక్కడ ఉన్న చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు వేయట్లేదు. వాళ్ళకి చైతన్యం లేక కాదు, ఇక్కడ చైతన్యం 100% ఉంది. ఎందుకంటే వాళ్ళు ఓటు వేయడం అనేది వాళ్ళ హక్కే కాదు, వాళ్ళు ప్రతి పైసకు ఈజ్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు పెట్రోల్ ఒప్పించుకుంటారు, ట్యాక్సీ పోతుంది, రోడ్డు మీద నడుస్తుండ్రు, ట్యాక్సీ పోతుంది, పెట్రోల్ ఇంక ఏ వస్తువు కొన్నా పొద్దున టూత్ పేస్ట్ కానీ మొదలు పెడితే పడుకొని ఫ్యాను, కరెంటు ప్రతి మీద ట్యాక్స్ ఉంది. ఆ ట్యాక్సీ పేయర్స్ ఓటు అయిపోతే ఎట్లా? ఆ ట్యాక్సీ మనమే కదా. ఆ ట్యాక్సీ డబ్బులతోనే ఎవరు పరిపాలించినా, అది కాంగ్రెస్ పరిపాలించినా, టీఆర్ఎస్ పరిపాలించినా, ఆ డబ్బులతోనే అభివృద్ధి చేస్తున్నావు. ఆ అభివృద్ధిలో నువ్వు కూడా భాగం ఉన్నావు. కాబట్టి అది రూల్ కంపల్సరీ అని పెడితే తప్పకుండా ఓటేస్తారు. పోలీస్ స్టేషన్ కష్టం వస్తుంది. ఇప్పుడు హోటల్ పెడతారండి, ఆ హోటల్లో ఎందుకు రెస్పాన్సిబిలిటీ? పోలీస్ స్టేషన్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా దాడి జరిగితే ఇమీడియట్లీ పోలీసులు వస్తారు. రేపు కూడా నువ్వు ఓటు వేయకపోతే, నువ్వు ఓటు వేయని పక్షంలో నీకు ఈ దేశంలో ఏ వర్తించదు, పాస్పోర్ట్ ఉండదు, నీకు ఏ డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, నీ పిల్లలకు బర్త్డే సర్టిఫికేట్ ఇయ్యరు, ఏది ఇయ్యాలన్నప్పుడు ఊర్లో కట్టుకొని పోయి ఓట్లేస్తారు. ఇక్కడ ఉన్న ఐటీ పీపుల్స్ కూడా ఎవరైతే చదువుకున్న విద్యార్థులు చాలా మంది చదువుకున్న ఎడ్యుకేటెడ్ ఉన్నారో ఆఫీసర్స్ వేయట్లేదు. సో వాళ్ళందరూ కూడా ఓట్లేస్తారు. కాబట్టి దీని మీద చైతన్యంతో పాటు ఒక బలమైన రూల్ ఫ్రేమ్ చేసినప్పుడే ప్రజలు ఎవరైతే అనుకున్నామో మా తెలివి కల్ల వాళ్ళు అనుకుంటున్నాం కదా, ఆ తెలివి కల్ల వాళ్ళు ఓట్లేస్తారు. తెలివి ఎవరైతే ఊర్లు ఉన్నారో చూసినా వాళ్ళు 100%. కొమరంభీం జిల్లాలో 95% పోలింగ్ అయింది, అతి వెనుకబడ్డ జిల్లా. సిర్పూర్ కాజ్నగర్లో 95 అబోవ్ అయింది. అవి మిస్సింగ్ అయిన ఓట్లు, చనిపోయిన ఓట్లు అవి ఉంటాయి తప్ప, అంటే 100కి 100% ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. 500లకు 1000 రూపాయలకు కాదు, 500 1000 రూపాయలు అనేది రోజు కూలి, ఈ రోజు అది పెద్ద ఇష్యూయే కాదు వాళ్ళకి. కానీ నా ఓటు నేను వేయాలి, నాకు ఎవరైతే నచ్చినో వాళ్ళకి వేయాలి. మీరు 1000 రూపాయలు ఇచ్చినా, నేను 500 ఇచ్చినా వాళ్ళకి నచ్చిన వ్యక్తికి వేస్తున్నారు ఓటు తప్పించి ఆ 1000 రూపాయలతో ఓటు వేసిన పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది ఒక రూల్స్ ఫ్రేమ్ చేస్తూ పాటు చైతన్యం లేదనడానికి ఎక్కడ కూడా వీలు లేదు. ప్రతి వ్యక్తికి మెట్రోపాల్ సిటీలో ఉన్న దేశంలో ప్రతి వ్యక్తికి వాళ్ళకి తెలుసు, ఓటు విలువ తెలుసు, ఎవరు ఎమ్మెల్యేని ఎన్నుకుంటారో తెలుసు, ఎంపీని ఎవరు ఎన్నుకుంటారో తెలుసు. వాళ్ళే ఎక్కువ లబ్ధి పొందుతారు గవర్నమెంట్ నుంచి. మళ్ళీ ఏ రోడ్లు అయితే అవుతారో, ఏ మెట్రో ట్రైన్లు అయితే పోతారో వాళ్ళే వాడుకుంటారు, అన్నింటినీ వాళ్ళే వాడుకుంటారు. కానీ వాళ్ళు మాత్రము ఎన్నుకునే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే పరిపాలకులు మాత్రం వాళ్ళు మాత్రం బాధ్యత లేరు. కాబట్టి ఇది ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చి ఏదైతే మన దగ్గర అన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయో, అంత టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీ వాడుకుంటే అయిపోతుంది. 10 years ముందు రేషన్ కార్డు వాడిన టెక్నాలజీని ఇప్పుడు మనం ఓటర్ ఐడికి ఎందుకు వాడుకోలేము? వాడుకోవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ అది ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో మార్పులు జరిగినాయి స్వతంత్రం వచ్చిన కాంచి.
ఐడి కార్డు ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందంటారు. రూల్ ఫ్రేమ్ చేస్తే సరిపోతుంది. రూల్ ఫ్రేమ్ చేస్తే 100%. ఎందుకంటే మనకు ఒకప్పుడు ఒకటే పేరు మీద 4-5 ఓట్లు ఉండేవి. ఈ రోజు గిల్ గారు లాంటి వాళ్ళు, టీఎం శేషన్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఓ అద్భుతమైన రిఫార్మ్ జరిగింది ఎలక్షన్ కమిషన్ లో. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కు ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ ఉన్నది అని చెప్పుకోవడానికి ఫస్ట్ దేశ ప్రజలకు తీసుకొచ్చింది ఎవరంటే టీఎం శేషన్. అద్భుతంగా వర్క్ చేసిండు ఆయన, మామూలుగా కాదు. సో ఐడి కార్డు తీసుకొచ్చి ఇచ్చిండు మన ఇంటికి. అంటే ఓటు హక్కు, ఓటు ఐడెంటి కార్డు అనేది క్రియేట్ చేసిండు. అప్పుడు ఏం టెక్నాలజీ లేనప్పుడు, అది దాదాపు 20 సంవత్సరాల అభివృద్ధి చెందనప్పుడు అంత వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు చేసుకోలేమంటున్నా నేను. కాబట్టి అది చేసుకోగలుగుతాము. చేసినప్పుడు మాత్రమే ఎవరైతే ఓటు శాతం ఎక్కడైతే మెట్రోపాలిటన్ సిటీలలో ఓటు అయితే లేదు, ఓటు పోలింగ్ ఎక్కువ అయితే లేదు, అక్కడ అవుతుంది. కానీ చైతన్యం లేక కాదు. చైతన్యం 100% తెలియదా? ఇక్కడ ఉన్న హైదరాబాద్లో తెలియదా? ముషిరాబాద్లో మన 35% అయింది. వాళ్ళకి తెలియదా? ఓటు వేయాలని తెలియదా? తెలుసు. బట్ ఈజ్ నెగ్లిజెన్సీ. ఆ నెగ్లిజెన్సీ నుంచి నువ్వు రూల్లోకి ఎక్కించినప్పుడు 100% ఓటు వేస్తారు, లేకపోతే అయ్యారు. ఉదాహరణకు అది సిగ్నల్ మనకు. మీరు నైట్ అబ్జర్వ్ చేయండి, 100% ఆగుతున్నారు. సో అదే చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉందని చెప్తున్నారు. రవీందర్ గారు, ఎలక్షన్ కమిషన్ నిజంగానే ఈ విధంగా స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? ఈ ఆలోచన స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆలోచన రావడం అద్భుతం. ఇది ఎందుకంటే మ్యాండేట్ అనేది కంపల్సరీ ఓటు వేయడం అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో యూత్కి ఎట్లయిందంటే ఫండమెంటల్ రైట్స్ గుర్తొస్తున్నాయి కానీ ఫండమెంటల్ డ్యూటీస్ గుర్తు రావట్లేదు. ఓటు హక్కు అనేది ఒక డ్యూటీ. నువ్వు ఎంతసేపు నీ హక్కుల కోసానికి పోరాటం చేస్తున్నావు కానీ నీ విధుల కోసానికి ఎందుకు నీకు గుర్తు రావట్లేదు? ఇలా చదువుకున్న మేధావులు, కుహాన మేధావులు అందరూ అంటున్నాడు రాజకీయాలు అంటే ఒక రొంపి, వీడియో నచ్చలేదు, నాకు వాడ నచ్చలేదు, అందుకే నేను ఓటు వేయలేదని వేగంగా మాట్లాడు. నీకు నచ్చకుండా నోటా పెట్టిర్రు, ఆ నోటాకు పోయి ఓటేయి. నీకు ఎవరు నిలబడ్డ క్యాండిడేట్లు ఎవరైతే నచ్చలేదో ఆ నచ్చలేదు ఎవరు నచ్చకుండా నోటాకైతే నువ్వు ఓటేయి. అప్పుడు నీ డ్యూటీ నువ్వు చేసినట్టు ఉంటుంది. సో కాదు ఇవాళ చదువుకున్న లెవెల్ లేరు, అందరు కూడా మేధావులు వస్తున్నారు. ఇవాళ రాజకీయాలలో ఒక సర్పంచ్ స్థాయిలో కూడా పీజీ లెవెల్లో చదువుకున్న స్టూడెంట్ వస్తున్నారు. అట్లీస్ట్ ఈ యూత్కి వచ్చినాక వరకు ఓటు మీద బాగా నిర్లక్ష్య వైఖరి అయితే ఏర్పడ్డది. సో కాళ్ళు మేము ఏమనుకుంటున్నాం అంటే మేము చాలా మేధావులము, వీడికి వాడి కోటు వేయడం ఏంది, ఆ ఎలక్షన్ రోజు నుంచి ఒక హాలిడేలాగా అది అయిపోతుంది. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాలో బాగా తగ్గిపోయింది. విలేజ్లలో ఏంటంటే ఓటు వేయకపోతే నేను చచ్చిపోయినట్టు విలువ. ఒక్కొక్క ముస్లాం కట్టబట్టుకొని వచ్చి నేను చచ్చిపోయినా నా ఓటు ఎందుకు లేదని మన ప్రశ్నించి ఎవరు ఆన్సర్ చేయలేకపోయింది. మిస్ అయిన ఓట్లకు కూడా మన ఎలక్షన్ కమిషన్ వచ్చి సారీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. చాలా మిస్ అయిపోయినాయి విలేజ్లు. 90% పోలేనాయి విలేజ్లు. ఇక్కడ అర్బన్లో 40% దాటలేదు. సో ఇది చాలా ఘోరం. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం ఇది. ఎందుకంటే ఇండియన్ డెమోక్రసీ చాలా గొప్పది. 70 స్వతంత్రంలో ఇప్పటికీ అప్రిషియేట్ చేస్తారు ప్రపంచ దేశాలు మొత్తం కూడా. ఈ డెమోక్రసీని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు మీద చాలా అది ఉంది. ఎందుకంటే యూత్, ఎస్పెషల్లీ యూత్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక మ్యాండేట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏదో ఒక దగ్గర లింక్ చేస్తే నువ్వు ఓటేసినావు అనే దానికి ఒక లింక్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నువ్వు ఓట్లో వస్తారు, క్యూలో నిలబడి ఓటేస్తారు. ఇది చాలా అవసరం. ఇలాంటి ఆలోచన రావడం అనేది ఆశించాల్సిన విషయం. ఇంకోటి ఎలక్షన్ కమిషన్ మోర్ పవర్స్ ఉన్నాయి. అది కాన్స్టిట్యూషన్ పిల్లర్ ఆర్టికల్ 320 ప్రకారం ఏర్పడ్డ అది ఉంటుంది. సో ఎలక్షన్ కమిషన్ పవర్స్ లేవని, కాకపోతే దానికి ఒక స్టాఫ్ లేకపోవడంతో ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు. సో ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఎలక్షన్ కమిషన్ అనేది గుర్తొస్తుంది. సో అప్పుడు మాత్రమే వాళ్ళు చేయాలి. దాన్ని కూడా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్. సో ఆ స్ట్రెంథన్ వాళ్ళు లేకపోవడం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల మీదనే డిపెండ్ కావడం, వాళ్ళు నిర్లక్ష్యం కావడంతో ఎలక్షన్ కమిషన్ ఇట్లా బ్లేమ్ అవుతుంది. ఇలా స్టేషన్ వచ్చినాక గిల్లు వచ్చినాకనే నిజంగా పట్టిస్తాం. అప్పటివరకు ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంది, దాన్ని గుర్తించే పరిస్థితి లేకుండా. ఎవరైనా దీపాలకి ఏదైనా పూజ చేసుకుంటామని సున్నం వేస్తే తెల్లారి వచ్చి గోడల పంట రాష్ట్రాలు అప్పట్లో. ఇలా ఒక ఇంటికి జెండా వచ్చి కట్టాలనుకున్న పర్మిషన్ అవసరం ఉంది. సో ఎలక్షన్ రూల్స్ బాగా చేశారు. దానికి సోకాలు దీదైతే ఎంతో ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. హర్షించాల్సిన విషయం. అన్ని పార్టీలు కూడా స్వాగతిస్తాయి. దీన్ని వ్యతిరేకించడం ఎవరు ఉండరు. ముఖ్యంగా యూత్కి ఒక రిస్ట్రిక్షన్స్ అనేది ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి మ్యాండేట్. అది ఎలక్షన్ తీసుకుంటే బాగుంటుంది. రాజ్మోహన్ గారు, మీ కామెంట్ ఆన్ దిస్. అంటే ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అమ్మ, ఇప్పుడు ఇది ఏ పేపర్లు వచ్చింది? ఈనాడు పేపర్లు వచ్చింది వల్ల. సరే, వారు ఆర్టికల్ కానీ ఇది రాయడం మంచి పని చేసింది వల్ల. ఇది దేశం మొత్తం మీద, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఎలక్షనీరింగ్ సిస్టమ్ మీదనే మనం ప్రజాప్రతినిధి ఎన్నుకోవడం, రూలింగ్ చేయబడడం జరుగుతూ ఉంది. పరిపాలన జరిగేదంతా ఎలక్షన్ విధానం మీదనే జరుగుతుంది. హౌ బెస్ట్, వాట్ ఈస్ ద బెస్ట్ అనే దాని మీద మనం స్వతంత్రం తర్వాత పోల్ చిట్టీలు రాయడము, గ్రామాలలో ఒక పెద్ద మనిషి ఉండి రాయడము, అందియడము, ఓటింగ్ వేసుకోవడము, ఇటు మన రాయలసీమ సైడ్ దగ్గర ఫ్రాక్షనిస్టులే రాసియడం, వాళ్ళే ఓట్లు వేసుకోవడం, ఇటువంటి నానా గందరగోళ పరిస్థితుల నుంచి
ఇప్పుడు రాను సరే శేషన్ అనుకోండి, గ్రిల్ అనుకోండి, ఎవరు అనుకోండి, రాను అది మెరుగవుతూ వస్తుంది సిస్టమ్. ఇప్పుడు దాదాపుగా చివరి దశకు వచ్చింది. ఈ దశలో మన మోడీ గారు మొన్న డిమానిటైజేషన్కి ఎంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసిండో, ఈ దశలో ఇంకా లాస్ట్ తరం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ పోతారు. ఈ తరం ఈ జనరేషన్స్ అన్ని కూడా ఎడ్యుకేటెడ్ పీపులే వస్తున్నారు. ఈ ఎడ్యుకేటెడ్ సెక్షన్ పర్సెంటేజ్ దాదాపు 100% రీచ్ అయినాక ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్ట్రిక్ట్ గా రూల్ ఫ్రేమ్ చేసి ఎలక్షన్ విధానాన్ని సరిగా 100% టార్గెట్ పెట్టుకొని చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉన్నది. ఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, బీజేపీ ప్రభుత్వం వచ్చినా, ఇంకా ఫెడరల్ ఫ్రంట్ లాంటి ప్రభుత్వాలు మూడో ఫ్రంట్ వచ్చినప్పటికి కూడా చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. దీన్ని మనం ఖచ్చితంగా కనుక ఇంప్లిమెంట్ చేసి ఏదో రకంగా 100% ఓటింగ్ జరిగే విధంగా ఎట్లా జరుగుతుంది అనే మీద మేధావులు కానీ, మేము రాజకీయాల తరఫున మేము కానీ, మీడియా తరఫున మీరు కానీ అందరూ కలిసి ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం అందరి మీద గురుతర బాధ్యతగా ఉన్నది. ఇది ఏ ఒక్కరి మీదనో, జాతీయ పార్టీల మీదనో, రీజనల్ పార్టీస్ మీదనో, యువత మీదనో, ఎడ్యుకేటెడ్ సెక్షన్ మీదనో మనం రుద్దేసి చేతులు దులుపుకోవాల్సిన అవసరం కాదు. ఈ బాధ్యత సమాజంలో, భారత ప్రభుత్వంలో భాగంగా ఉన్న సమాజం అందరి మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి అందరం చేయి కలిపి ఎలక్షన్ ప్రక్రియను పటిష్టంగా అమలుపరిచి ఎట్లా అయితే మంచిగా అమలు పరుస్తామో దానికి విధి విధానాలు రూపకల్పన చేయాల్సిన బాధ్యత ఉన్నది. నాకు తెలిసి ఇందిరాగాంధీ పీరియడ్లో ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ను ఇద్దరు పిల్లలకు అని ఫ్యామిలీ ప్లానింగ్ అప్పుడు బలవంతం అనిపించింది, అది ఇప్పుడు రెగ్యులర్ అయిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టగానే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవడం విధిగా మారిపోయింది. అది అప్పుడు ఆ విధానాన్ని అమలు చేసేటప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అవసరం అనుకుంటే గవర్నమెంట్ ఇంక్రిమెంట్స్ కొన్ని కట్ చేసిన వాళ్ళు అప్పుడు ఏమేమి కట్ చేసిన నాకు పూర్తి వివరం గుర్తులేదు. ఎంప్లాయీస్ కట్ చేసినట్టు ఇప్పుడు కూడా విద్యార్థులు కానీ, ఎడ్యుకేటెడ్స్ కానీ, ఈ పౌర సమాజంలో ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అందుకునే వాళ్ళకి, తర్వాత ఇంక్రిమెంట్స్ తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లాంటి నిబంధనలు, వీటి నిబంధనలు ఎట్లా పెడితే ఇది 100% అమలవుతుందో ప్రభుత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేసి అవసరం అనుకుంటే మేధావుల ఒక కమిటీ వేసి దాని మీద ఒక నిర్ణయం రాగానే నెక్స్ట్ 2024లో జరిగే ఎలక్షన్స్కి 100% ఓటింగ్ జరిగే విధంగా భారత ప్రభుత్వం ఒక నిర్ణయం దిశగా ఆలోచిస్తుందని మాత్రం నాకు ఒక ప్రగాఢ విశ్వాసం ఉన్నది. ఇది అందరూ కూడా ఏ పార్టీ వాళ్ళైనా వెల్కమ్ చెప్పాల్సిందే, అందరూ ఆహ్వానించాల్సిందే. దీంతో ఏమవుతుందంటే రేపు అసాంఘిక శక్తుల్ని మనం కట్టడి చేయగలుగుతాం, తర్వాత దుబారాను కట్టడి చేయగలుగుతాం, తర్వాత న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి సెక్షన్ వచ్చే ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఒకరికి ఎన్నికలలో గెలుస్తాడు, ఆయన మీద కేసులు ఉంటాయి. ఆ కేసు తీవ్ర లాస్ట్ ఎన్నికలు అయిపోయి మన 5వ సంవత్సరంలో తీర్పు వస్తుంది, ఆయన పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయి, పెన్షన్ తీసుకుంటాడు, ఎమ్మెల్యేగా ఎంపీగా అనుభవిస్తాడు. అట్లా కాకుండా ఇటువంటి వాళ్ళ మీద ఏదైనా కేసు కనుక ఉండేది ఉంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 6 నెలల్లో జస్టిస్ వచ్చేటట్టు ఉండాలి. 1 ఇయర్లో దానికి మళ్ళీ రీఎలక్షన్ జరిగే విధంగా ఒక చట్టాన్ని కనుక మనం చేసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. సొసైటీ మల్లెపూ లాంటి ఒక మేలు రకమైనటువంటి సొసైటీ అభివృద్ధి చెందుతుంది. భారతదేశం అట్లా అభివృద్ధి చెందాలని నాకు ప్రగాఢ విశ్వాసం. దీనిలో ఎవరైనా కదం కలిపి ముందుకు నడిచి సమాజాన్ని శస్త్రచికిత్స చేసినట్టు అందరు కలిసి చేస్తే చాలా బాగుంటుందని నా పర్సనల్ అభిప్రాయం. ఆవశ్యకత అయితే ఉందంటారు, స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనతో పాటు గురుమూర్తి గారు జాయిన్ అయ్యారు, ఏపీ నుంచి విజయవాడ స్టూడియోలో ఉన్నారు. గురుమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. టాపిక్ మీరు చూస్తున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ కేంద్ర ఎన్నికల సంఘం ఓటు హక్కును ఖచ్చితంగా చేయాలా అనే ఒక నిర్ణయాన్ని గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఆవశ్యకత ఎంతవరకు ఉందంటారు? సాధ్యమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఖచ్చితంగా దీన్ని నేను స్వాగతిస్తున్నానమ్మా. ఎందుకంటే దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఎన్నికలు జరిగినప్పుడు ఓటు హక్కు వినియోగించకపోతే రాజ్యాంగ స్ఫూర్తికి అది విరుద్ధం. ఎందుకంటే ఈ రోజున రాజ్యాంగం కల్పించినటువంటి ఏదైతే ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు ద్వారా ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానివ్వండి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, వాళ్ళ సంక్షేమం కోరేటువంటిది, అదేవిధంగా వాళ్ళ అభివృద్ధి కోరేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకొని తద్వారా రాజ్యాంగ స్ఫూర్తికి ఆదర్శంగా ఉండాలి తప్పితే ఈ రోజున మరి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ రోజున ఈ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే
పల్లె ప్రాంతాల కంటే కూడా ఇవాళ పట్టణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి వారు, మేధావులు ఎంతోమంది ఉంటా ఉన్నారు. అలాంటి చోటే మరి పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతూ ఉందంటే ఇది నిజంగా చాలా బాధాకరం. రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం కూడాను. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ విద్యార్థులు ఉంటారు. ఎవరైతే కొత్తగా ఓటు ఇచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ఒక నిబంధన పెట్టాలి. ఖచ్చితంగా మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి నిబంధన పెట్టాలి. అదేవిధంగా వ్యాపార వర్గాలు ఉంటారు. వ్యాపార వర్గాలకు సంబంధించి మరి వాళ్ళకు ఒక నిబంధన పెట్టాలి. అదేవిధంగా ఉద్యోగస్తులు ఉంటారు. ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి నిబంధనలు వాళ్ళకి పెట్టాలి. ఈ విధంగా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడవకూడదు. మన సంక్షేమాన్ని, మన అభివృద్ధిని కాంక్షించే వాళ్ళని మనం ఎన్నుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ని ఖచ్చితంగా మరి తీసుకెళ్లాల్సినటువంటి మరి అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇవాళ ఎవరైతే కొత్తగా వస్తున్నటువంటి వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు ఇవాళ ఓటు హక్కును వాళ్ళకి ఒక అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలో కూడా గతంలో మరి శేషన్ గారు కానివ్వండి, గిల్ గారు కానివ్వండి ఎన్నో మార్పులు తెచ్చారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా దీని మీద ఒక చర్చ జరిగి అన్ని ప్రాంతాల్లో, అన్ని పార్టీల్లో, మేధావి వర్గం, అన్ని వర్గాలతో కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ చేసి దీని మీద ఓటు హక్కుని మనం ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఏం చేయలేనిది అందరి యొక్క ఈ యొక్క విజ్ఞప్తులు కానివ్వండి, మేధావుల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకుని దేశవ్యాప్తంగానే మరి ఈ యొక్క ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలి. మరి ఏదైతే మరి రేపు జరిగేటువంటి ఎలక్షన్లో ఉన్నాయి దాంట్లో కూడా మనం దేశవ్యాప్తంగా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ఆయా వర్గాలను మొత్తం కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం మరి ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో మరి పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి దురదృష్టవశాత్తు మొన్న ఎన్నికలు జరిగినాయి. మొన్న ఎన్నికలు జరిగినప్పుడు ఓట్లు పోతే మరి ఒక ఎన్నికల కమిషనర్ సారీ చెప్తే మరి ఎంత మంది బాధపడ్డారు. ఓటు హక్కు లేకపోతే మనిషి ఉండట లేనట్టు. ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్మోస్ట్ అందరూ ప్రధాన పార్టీలు ఇక్కడ ఉన్నారు, వారి తరపున ప్రధాన పార్టీల నుంచి ప్రజెంట్ చేస్తూ. అయితే ఒకటి చెప్పండి సార్, ఇక్కడ ప్రజల నుంచి నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రాజకీయ పార్టీలు మేము ఒక అభ్యర్థికి ఓటేస్తే లేదంటే ఒక పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని ఓటేస్తే వాళ్ళు పార్టీ మారుతున్నారు. మేము ఓటేసిన తర్వాత మేము అంత నమ్మకంగా మేము ఊర్లకు వెళ్ళి ఏదో కష్టాలు పడి వెళ్తూ ఓటేస్తూ ఉంటే వారు పార్టీ మారడంతో మేము నిరాశ చెందుతున్నాం అనే భావన కొంతమంది ప్రజల్లో వ్యక్తమైంది. సో మొదట మీ నుంచే స్టార్ట్ చేద్దాం. దీనికి సొల్యూషన్ ఏంటంటారు? ఎందుకంటే వాళ్ళ ఆవేదనలో అర్థం ఉంది. అగ్రి. అంటే జనరల్గా ఏంటంటే సహజంగా మేనిఫెస్టో మీదనే ఎవరైనా ఓటేస్తారు. తర్వాత వ్యక్తిగతమైన తన సర్వీసెస్, సోషల్ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో అంటే ప్రజలతో అనుసంధానం అయ్యి నిరంతరం ప్రజలతో పనిచేస్తూ పలానా వ్యక్తి ప్రతిభ గారు చాలా పనిచేస్తున్నారు, చాలా బాగున్నారు అనుకున్నప్పుడు వేస్తారు. నేను ఏమంటున్నా, అల్టిమేట్గా సరే లీడర్ది తప్పు కావచ్చు కాకపోవచ్చు, కానీ ఆయన ఏజెండా ఏదైతే ఉందో, ఆయన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది విత్ ఇన్ ద కాన్సెన్స్లో ఉంటుంది, కాన్స్టిట్యూషన్లోనే ఉంటుంది తప్పించి ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటుంది తప్పించి పోదు, వేరే దిక్కు పోదు. తర్వాత నువ్వు ఒక స్థానానికి పోయిన తర్వాత గెలిచిన తర్వాత ప్రతిభ గారు గెలిచారు, నేను ఓటు వేయలేదు, మిగతా వాళ్ళు ఓట్లు వేసారు. మీరు నాకు కూడా ఎమ్మెల్యేనే కదా, ఓన్లీ ఓట్లు వేసిన వాళ్ళకే ఎమ్మెల్యే అనుకోవడంలో తప్పు కదా. అది ఓన్లీ ఈ టీఆర్ఎస్ వాళ్ళే ఓట్లు వేసారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, రేపు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేయరు అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఎమ్మెల్యే కదా, ప్రజాప్రతినిధి కదా, అందరికీ ప్రజాప్రతినిధి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరికీ ముఖ్యమంత్రి. ఎలక్షన్ ఒకటి వరకే ఆ రోజు వాళ్ళ మేనిఫెస్టోలను ప్రజల ముందు పెట్టుకొని వాళ్ళ సర్వీస్ని ముందు పెట్టుకొని పోతారు. కానీ అల్టిమేట్గా ఒక రిజల్ట్ వచ్చినాక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఆ తీర్పును తీసుకున్న తర్వాత నువ్వు అందరికైనా సేవ చేస్తాడు, చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది, అది తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలది ఉంటుంది. అంతేగాని మేము పోము వాడికి అనడానికి ఏం రూల్ లేదు కదా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు ఎవరికి ఓటేసారు అనేది ఎవరికి తెలియదు కదా. మీరు ఈ వ్యక్తికి ఓటేశారా, ప్రతిభ గారికి వేశారా, శ్రీనివాస్ యాదవ్కి వేశారా అనేది ఎవరికి తెలియదు. అది నీ ఇండిపెండెంట్ స్వతంత్రంతో ఇండిపెండెంట్గా చాటుగా వెళ్ళి వేసుకున్న ఓటు. ఏ వ్యక్తికి ఏ అభ్యర్థిని నువ్వు వేసినామనేది తెలియదు, నోటాకి వేసినాం అనేది కూడా తెలియదు. కానీ అల్టిమేట్గా ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ అయిన ఎన్నుకున్న వ్యక్తి అందరికీ సర్వీస్ చేయాల్సింది, అందరి బాధ్యత తీసుకోవాల్సింది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందాల్సిన బాధ్యత ఉంటుంది. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ కూడా రావాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఓటు వేయడం వల్ల మారుతున్నాడు అనే సాకు పెట్టడం ఇక్కడ కరెక్ట్ కాదు.
కానీ నువ్వు ఓటు వేయాల్సిన బాధ్యత నీకు ఉన్నది. ఎందుకంటే నువ్వు అన్ని విధాలుగా ప్రభుత్వంలో ఉన్నావు, ఈ దేశ పౌరుడివి. సార్, ఈ పౌరుడిగా మీరు నువ్వు చెప్పిన బాధ్యత దాని నుంచే అవసరం ఉంది. ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు సపోజ్ ఈ పార్టీ సిద్ధాంతాలు నాకు నచ్చాయి, ఈ పార్టీకి నేను ఓటేసాను, ఆ సిద్ధాంతాల కంటే ఈ సిద్ధాంతాలు నచ్చక ఈ సిద్ధాంతాలు నచ్చి ఓటేసినప్పుడు పార్టీ మారినప్పుడు ఏంటంటే పూర్తిగా మారిపోయింది, అంటే నా భావజాలం దెబ్బతింది. అప్పుడు అంటే ఇది రాజీవ్ గాంధీ గారే ప్రతిపాదించారు, కానీ ఇంకా స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఉందా ఈ రాజకీయ పార్టీ? అంటే చాలా వరకు ఒక చట్టం తీసుకురావాలి. ఏదైతే ఒక ఏ పార్టీ గుర్తు మీద అయితే గెలిచిండో ఆ పార్టీ గుర్తు మీద తను 5 సంవత్సరాలు ఉండాల్సిందే అనేది ఒక చట్టం తీసుకురావాలని అన్ని పార్టీలు కోరుతున్నాయి. కానీ ఇక్కడ నేనేమంటున్నా అంటే స్పష్టంగా నువ్వు ఓటు వేయడం దానికి సాకుగా చూపించడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఓటు వేసిన తర్వాత నువ్వు సర్వీస్ తీసుకోవాల్సిన బాధ్యత అందరికి ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. అంతేగాని నువ్వు ఇంకొకటి విషయం ఏంటంటే భావజాలం అన్నప్పుడు చెప్తున్నా, ఏ భావజాలమైనా నీకు అల్టిమేట్గా ఏంది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగమే నీ కళ్ళు. రాజ్యాంగం నుంచే నువ్వు మాట్లాడతావు. నేనైనా నా సిద్ధాంతమైనా మీ సిద్ధాంతమైనా మనం అల్టిమేట్గా ఒకవేళ బ్రేకప్ చేసినా మీరు బ్రేకప్ చేసినా మనకు అల్టిమేట్ ఏంది కాన్స్టిట్యూషన్. నువ్వు కాన్స్టిట్యూషన్ నీ ముందున్నది కదా, నువ్వు ఒకవేళ నీకు నచ్చని విధంగా పనిచేస్తే నువ్వు మళ్ళీ నీకు జ్యుడిషియల్ ఉంది కదా. కాబట్టి నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఓటు వేయడం ఏకపోవడం వల్ల నువ్వు ఎవరైతే వద్దు అనుకుంటున్నావో, ప్రతిభ గారు వద్దు అనుకుంటున్నావో, శ్రీనివాస్ యాదవ్ వద్దు అనుకుంటున్నావో వాళ్ళే వస్తున్నారు ఇప్పుడు. అది కదా ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు ఎవరైతే అనుకున్న వాళ్ళే ఆ మెట్రోపాల్ సిటీలే తక్కువ ఓట్లు వేసినాయి. అది కూడా పట్టణాలు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఏదైతే పట్టణ ప్రాంతంలో జనరల్గా ఏంటంటే పల్లెల్లో పాపులేషన్ తగ్గుతుంది, పల్లెలలో జీవన విధానం తగ్గుతుంది, వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు, అందరూ పట్టణాల వైపు ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బతుకు తెరువు ఉంది, పని ఉంది, ఇంత దొరుకుతుంది, తన పిల్లలు బాగుపడతారని ఉన్నది. కాబట్టి అందరు ఇక్కడికి వస్తున్నారు. ఇంకొకటి విషయం కూడా చెప్తారు, ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఇతర స్టేట్ల నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. ఒకే రోజు ఎలక్షన్ జరిగినప్పుడు పోకపోవచ్చు, పోవాల్సిన బాధ్యత, టైం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆ సంస్థలకు సంబంధించింది కూడా ఉంది. లేకపోతే ఇన్ కేస్ ఆయనకు అక్కడే ఓటేయాలనుకుంటే అక్కడ కూడా ఓటేసే అవకాశం కల్పించాలి. అదేవిధంగా ఇంకో పాయింట్ ఏంటంటే ఉమెన్ ఓటు చాలా తగ్గుతుంది టౌన్లలో. ఉమెన్, యూత్ ప్రధానంగా. అసలు ఉమెన్ అపార్ట్మెంట్ల నుంచి బయటకు వస్తలేరండి, ఇళ్ల నుంచి బయటకు వస్తలేరు. వాళ్ళకి వ్యవస్థలో అసలు రాజకీయ నాయకులు అంటేనే ఓ విధమైన అయిపోయింది. ఇంకొకటి కూడా ఇంతకుముందు రామోహన్ అన్నాడు, లీడరు రాజకీయం అంటే అదేదో గలీజు, అదేదో అసలు కానీ అల్టిమేట్గా మళ్ళీ పరిపాలించేది ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ నాయకులే, పాలకులే వీళ్ళే పరిపాలిస్తారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా చాలా సార్లు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ చెప్పారు, మీ ఫాదర్ ఏం చేస్తారు అంటే పొలిటీషియన్ అనగానే మనం ఒక డిస్క్రిమినేషన్ చూస్తున్నారు, పాలిటిక్స్ అనగానే యూత్ డిస్క్రిమినేషన్. కానీ అల్టిమేట్గా నిర్ణయాధికారం ఎవరి చేతులు ఉంటుంది? ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళ చేతుల్లో. ప్రజల తరపున ఉన్నటువంటి అంటే నేను ఇంకో క్వశ్చన్ అడగలేదు, మీరు ఆన్సర్ చెప్పేశారు. రాజకీయ నాయకుల మీద లేనటువంటి నమ్మకం. రాజకీయ నాయకులు అంటే ఏంటంటే రాజనీతి ఇస్ హౌస్, అసెంబ్లీలో నీ విధానమైన నిర్ణయాన్ని తీసుకునే శక్తి. నువ్వు ఓటు నాకు వేస్తున్నామంటే ఏంది? నీ యొక్క ఆలోచన విధానం, నువ్వు ఏం తినాలి, ఎట్లుండాలి, ఏ విధంగా నడవాలి, వ్యవస్థను ఎట్లా అభివృద్ధి చేయాలి, విధాన నిర్ణయం తీసుకుని ఒక అసెంబ్లీకి నువ్వు ఒక అభ్యర్థిని పంపిస్తున్నావు. పంపించినప్పుడు నీ బాధ్యత లేదా? ఒక రోజు ఓటు వేయడానికి బాధ్యత లేదా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నామంటే వాళ్ళు బాధ్యత ఏదో ఊరికేనే ఏదో లీడర్లు మారుతున్నారు, లీడర్లు ఎటుపోయినా కూడా ఎక్కడ ఉంటున్నారు? విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లో ఉంటున్నారు. కానీ ఏదో పాకిస్తాన్ రాజ్యాంగం ఇంకొక రాజ్యాంగంలోంచి పోరు కదా. ఇండియాలో ఉంటారు, నీ రాష్ట్రంలో ఉంటారు, నువ్వు ఇచ్చిన ఓటు ద్వారా ఏదైతే మాట్లాడారో అదే మాట్లాడి ఉంటారు. అపోజిషన్ కూడా ఉంటుంది అక్కడ. కాబట్టి ఇది కూడా వద్దు. ఒకవేళ లీడర్ నచ్చలేదు, ప్రతిభ నచ్చలేదు, శ్రీనివాస్ యాదవ్ నచ్చలేదు, నోటా ఉంది కదా నీకు, నొక్కు నోటా. కాబట్టి ఇది సాకుగా ఉపయోగించకుండా బాధ్యతగా వేసినప్పుడు మాత్రమే అవుతుంది. ఆ బాధ్యత తీసుకురావాల్సి చాలా ప్రమాదంలో రేపు రాబోయే రోజులలో మొత్తం సిటీ వైపు ప్రయాణిస్తున్నారు. ఇంతకుముందు రామ్మోహన్ అన్నాడు, పల్లెల్లో పబ్లిక్ తగ్గిపోతారు, పెద్ద మనుషులంతా చనిపోతున్నారు, ఏజ్ పోయాడు, వాళ్ళ ఓటు శాతం తగ్గిపోతుంది. మీరు టౌన్ లోకి వచ్చినప్పుడు ఇదే వ్యవస్థ ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఎక్కువ 30% ముషిరాబాద్ లో అయినట్టు, బంజారాహిల్స్ లో 40% అయితే ఇంకా 65% ప్రజలు ఎడిపోయినట్టు. వాళ్ళకి బాధ్యత ఈ దేశంలో పౌరులు కాదా? సర్వీస్ తీసుకోరా? ఇక్కడ సర్వీస్ తీసుకొని ఇక్కడ ట్యాక్సులు కట్టరా? కాబట్టి మ్యాండేటరీగా చేస్తేనే మాత్రమే వాళ్ళు వినగలుగుతారు. వినాల్సిన బాధ్యత ఉంది. అందులో ఉమెన్ చాలా చైతన్యం కావాల్సిన బాధ్యత ఉంది టౌన్లలోకి వస్తే. పట్టణాలు కూడా పెరిగిపోయే పరిస్థితి ఉంది. రేపు తెలంగాణలో ఒక 10-20 పట్టణాలే ఉంటాయి, బలమైన పట్టణాలు. సో కాబట్టి ఇప్పుడు మన హైదరాబాద్ పోతే 24 ఎమ్మెల్యే సీట్లు, దాదాపు 2 జిల్లాలు ఆల్మోస్ట్. ఈ 2 జిల్లాలలో ప్రజలు ఓట్లే పాల్గొట్టలేరు కదా, అది బాధాకరమైన విషయం. కాబట్టి ఒక మ్యాండేటరీగా ఏదైతే
ఓటు హక్కు ఏదైతే ఓటు ఐడి కార్డు ఎట్లయితే ఇచ్చిందో టీఎం చేసిన ఆ టైంలో, అదే విధంగా దీన్ని ఎలక్ట్రానిక్ వైపు ఏదైతే కంప్యూటరైజ్ చేసి ఐరీస్ పెట్టి అవసరం వస్తే ఆ సిస్టాన్ని అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే బాధ్యతతోని రూల్ ఫ్రేమ్ చేస్తేనే ఓట్లు వేస్తారు తప్ప ఏదో చైతన్యం చేసి డప్పులు వాళ్ళకి తెలుసు అన్ని తెలుసు, ఓటు వేయాలని తెలుసు, రిజల్ట్ టీవీ చూస్తున్నారు. రవీందర్ గారు, సో ప్రజలకున్న క్వశ్చన్స్ ఒక్కొక్కటి నేను అడుగుతాను. రాజకీయ నాయకులపై నమ్మకం లేకపోవడం, రాజకీయ నాయకులు ఓటేసిన తర్వాత పార్టీలు మారడం, అలాగే ఆ ఓటు వేసేసిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పై సందేహాలు, ఇవి ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ప్రధాన క్వశ్చన్స్, అంటే మెయిన్. వీటికి మీరేం చెప్తారు ప్రజలు? ఇప్పుడు ఇంత మీరు ఒక గుడ్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఓటర్ను మనం ప్రశ్నిస్తున్నాం, నువ్వు ఎందుకు ఓటు వేయట్లేదు అని చెప్పి వాడి ఫండమెంటల్ డ్యూటీస్ని మనం క్వశ్చనింగ్ చేసినాం. ఇన్ ద సేమ్ టైంలో అతను ఓట్లో పార్టిసిపేట్ అయ్యి ఒక క్యాండిడేట్కి వేసిండు, అతను సిద్ధాంతాలకు అట్రాక్ట్ అయ్యి అతను నెల రోజులలో ఇంకో పార్టీలో పోతుండు. సో ఆయన అంత కష్టపడి ఆ సిద్ధాంతాలకు అట్రాక్ట్ నచ్చి ఓటు వేసినప్పుడు ఆ పార్టీలో ఆ క్యాండిడేట్ లేనప్పుడు, సో వేరే పార్టీలకు పోయినప్పుడు నేను ఎందుకు ఓటు వేయాలి అనేది క్వశ్చన్ చేస్తుంది ఓటర్. దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. యాంటీ డిఫెక్షన్ లాగా ఇప్పుడు కాదు, ఎప్పుడో రాజీవ్ గాంధీ అమలు చేసింది యాంటీ డిఫెక్షన్ లా. సో యాంటీ డిఫెక్షన్ లా వచ్చిన తర్వాత విచక్షణాధికారాలు ఎవరికి పోతాయంటే స్పీకర్ పోతాయి. ఆ డిసిషన్ తీసుకోవాల్సిన స్పీకర్ కాన్స్టిట్యూషనల్ పిల్లర్. ఎలక్షన్ కమిషన్ ఎట్లా కాన్స్టిట్యూషనల్ పిల్లర్ ఉంటారో స్పీకర్ కూడా కాన్స్టిట్యూషనల్ పిల్లర్. ఇన్ ద సేమ్ టైంలో హైకోర్టు కూడా కాన్స్టిట్యూషనల్ పిల్లర్. హైకోర్టు అయినా స్పీకర్ డ్యూటీస్లలో ఇంటర్ఫేర్ కాలేదు. సో ఈ యాంటీ డిఫెక్షన్ లా రాజీవ్ గాంధీ ఒక మంచి స్ఫూర్తితోటే ప్రవేశపెట్టాడు. కానీ దాన్ని ఇమీడియట్గా పివి నరసింహారావు బ్రేక్ చేసి, ఎప్పుడు బ్రేక్ చేసి ఇక్కడ తెలుగుదేశం ఎంపీలు ఉంటే నిట్టర్నీలో చేసుకుని తనకు జేఎంఎం ముడిఫుల కేసులలో అది చేసుకున్నాడు, టీడీపీలతో తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నాడు. అక్కడి నుంచి మొదలైంది. సో పోయినసారి చూసినాం, పోయినసారి ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లు జాయిన్ అయ్యారు. సో అక్కడ కూడా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఇట్లా జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ 5 ఏళ్ల టర్మ్ కంప్లీట్ అవుతుంది, స్పీకర్ డిసిషన్ తీసుకోవట్లేదు. సో దాన్ని క్వశ్చనింగ్ చేద్దామంటే హైకోర్టు జ్యూరిడిక్షన్ పోవాలి, హైకోర్టు జ్యూరిడిక్షన్ అది స్పీకర్ యొక్క ఉన్నట్టు విచక్షణ అధికారాలు ఆయనకున్నప్పండి. సో దీనికి ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది, ఒక ప్రక్షాళన అవసరం ఉంది. ఇలా ఏంటంటే ఈ గెలిచిన క్యాండిడేట్ నెల రోజుల లోపలే పార్టీ ఫిరాయిస్తుంది. సో తన సాలాభం కోసం ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు దేశం మొత్తం మీద అయిపోతుంది. సో ఓటర్ దీనికి క్వశ్చన్ చేసే రైట్ ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా ఇంకా యాంటీ డిఫెక్షన్లను మనం స్ట్రిక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో ఓటర్ అడిగేదానికి సమాధానంగా ఉండాల్సిన అవసరం. ఇంకా మీరు సెకండ్ అడిగింది ఈవీఎంలు అనేది. సరే, ఈవీఎంల మీద అదో ఒక రాజకీయం చేస్తారు ప్రతి పార్టీ కూడా. ఇలా ఏమైందంటే ఇక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది మొన్నదాకా. ఇక్కడ ఏంటంటే మమ్మల్ని అధికారంలో గెలవండి అని గవర్నర్ దగ్గరకు పోయినరు. మమ్మల్ని కూటమి ఏర్పడ్డాము, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము, మమ్మల్నే మీరు పిలవండి అని చెప్పి ఇది గవర్నర్ దగ్గర పోయిన తెల్లారి మళ్ళీ ఇమీడియట్గా తెల్లారి జస్ట్ మినిట్ నేను అయినకే ఇమీడియట్గా ఏమన్నారు, లేదా మొత్తం టాంపరింగ్ అయిపోయిన ఈవీఎంలని ఈవీఎంల మీద బదనాం చేశారు. ఇన్ కేస్ ఈవీఎంలో ప్రవేశపెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. సో మేము బీజేపీ మీద ఒక ఎలిగేషన్ లేని ఎలిగేషన్ మేము 2014 అధికారంలోకి వచ్చినాడు కూడా ఈవీఎంలు వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ చెప్తాను ఒక నిమిషం. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ ఈవీఎంలో సస్పెక్ట్ చేయాలి. మరి గెలిచిన రాష్ట్రాలలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ 3 రాష్ట్రాలలో మరి కాంగ్రెసే గెలిచింది కదా. మరి అక్కడ ఎందుకు మరి అదే అయితే లేదు? అంటే గెలిస్తేనే అదే అయిపోతే ఇప్పుడు ట్యాంపరింగ్ చేయాలి మా మీద ఒక ఆరోపణ, బీజేపీ పార్టీ నేను చెప్తున్నాను మా మీద ఆరోపణ చేశారు. మేము పార్లమెంట్ ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసినాక కూడా ఢిల్లీలో ఘోరంగా ఓడిపోయాను, సింగిల్ డిజిట్లోనే అయిపోయాను. ఇది అట్ ద సేమ్ టైంలో బై ఎలక్షన్లలో కూడా ఉత్తరప్రదేశ్లో సీఎం సీట్ ఓడిపోయినాము, డిప్యూటీ సీఎం సీట్ కూడా బై ఎలక్షన్లో ఓడిపోయాను. సో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందంట ప్రతిపక్ష పార్టీలకు ఏంటంటే ఈవీఎంలో చేయడం అనేది అది ఉంది. సో ఇంకోటి ఎలక్షన్లో ఓటర్లు ఏదైతే అదైందో గల్లంత అయిందో దాని మీద ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబుల్. అది కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. దాన్ని అన్ని పార్టీలు కూడా ఖండిస్తున్నాం. ఇంకా కొన్ని కూడా వీవీప్యాట్లు కూడా కౌంట్ చేయాలన్నారు. కొన్ని ప్లేస్లలో మొన్న మిస్టేక్లు జరిగినాయి. నేను జరగట్లనే ఎలక్షన్ కమిషన్కి మాకు సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషన్ ఇండిపెండెంట్ బాడీ ఫుల్లీ. దానికి ఎవరు కూడా ఎలక్షన్ కమిషనర్ను ఇంపీచ్మెంట్ చేయాలంటే 2/3 మెజార్టీ కావాలి పార్లమెంట్లో. ఎవరు తీసేయడానికి వీలేదు, ఏ ప్రభుత్వం ఏ సెంట్రల్ ఉన్న గవర్నమెంట్ ఇంకోరో తీసేయడానికి వీలేదు. 2/3 మెజార్టీ ఉంటేనే ఇంపీచ్మెంట్ తిరిగి అలాంటి పవర్ ఉన్న పోస్ట్ అది. సో ఎలక్షన్ కమిషన్ అనేది నేను ఏంటంటే అలా కొన్ని సెంటర్లలో కొన్ని అసెంబ్లీ సెంటర్లలో ఉన్న ఓట్ల కంటే బూత్లో ఉన్న ఓట్ల కంటే ఈవీఎంలు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అది ఎట్లా పాసిబుల్ అయింది? మరి ఇప్పుడు ఓటర్ లిస్ట్లో బూత్ ఉంటుంది, ఒక బూత్లో ఇన్ని ఓట్లు ఉంటాయి, అన్ని ఓట్ల కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. దానికి ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబుల్ చేయాల్సిన అవసరం ఉంది. లక్షల ఓట్లు గల్లంతైనాయి, సారీ చెప్పంగానే అయిపోతాను ఇమీడియట్ ఇంత చిన్న ఎలక్షన్ కమిషన్. సో
సో ఎలక్షన్ కమిషన్ తప్పులు Right, ఉన్నాయి, sir. కానీ ప్రతిదీ ఈవీఎం లేదు ఎవరికైనా ఈ పార్టీ ఓడిపోయింది ఆ పార్టీ మ్యానిపులేట్ చేయడం అనేది తప్పు అని చెప్తున్నాను. రైట్ సార్, ఈవీఎంల గురించి మీరే క్వశ్చన్ రైజ్ చేశారు కాబట్టి రీసెంట్ గా ఏమంటున్నామంటే స్పష్టంగా ఎవరు గెలిచింది ఎవరు ఓడిపోయిన అనేది కాదు. ఇప్పుడు అయిపోయింది, అయింది, జరిగింది కదా. ఇమీడియట్లీగా ఇప్పుడు మనము బయలెట్కి వెళ్ళిపోదాం పాండి. ఎందుకు ఇప్పుడు టెన్షన్ ఏముంది? రేపు జరగబోయే ఎలక్షన్లో దేశవ్యాప్తంగా బయలెట్కి వెళ్ళిపోతే అయిపోతుంది మాకు కదా. ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఒక్క నిమిషం, Ballot కి నేను మాట్లాడేటప్పుడు అభ్యంతరం మీరు మాట్లాడలేదు కదా. Yes. నేను మాట్లాడేటప్పుడు ఇప్పుడు అమెరికా దేశం అంత అద్భుతంగా అభివృద్ధి అయింది కదా. ప్రపంచంలో టెక్నాలజీలో ప్రపంచంలో ఏది ఏముందో అంటే అమెరికా పెద్దన్న పాత్ర. పెద్దన్న లాంటి వాడే ఈరోజు బ్యాలెట్ పేపర్లు పట్టుకొని ఓట్లు వేసుకుంటుండు కదా. మరి మనకెందుకు వచ్చిన బాధ? గుజరాత్ ఓడిపోయిందా, బెంగాల్ గెలిచినామా, రాజస్థాన్ గెలిచినామా వాడ కాదు. ఇప్పుడు జరగబోయే రేపు ఎలక్షన్లలో నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది కదా. మొత్తం దేశవ్యాప్తంగా పోతే పోని 5 సంవత్సరాలు పరిపాలించాలి కాబట్టి 2 నెలల ఎలక్షన్లు జరుపుకుందాం. ఏమవుతుంది? జరుపుకొని ఈరోజు బ్యాలెట్ పేపర్ మీద పోతే అయిపోతుంది కదా. ఇప్పుడు ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఈవీఎంలు. ఇప్పుడు ఒక మిషనరీ అండి, మీరు క్రియేట్ చేస్తే నేను డీకోడ్ చేస్తా. ఇట్స్ అ బ్రెయిన్ టు బ్రెయిన్. క్రియేట్ చేయకుండా ఏమి డీకోడ్ చేయకుండా ఏది కూడా లేదు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే ఇట్స్ క్రియేటెడ్ బై ఉమెన్. ఇంకో మనిషి మళ్ళీ దాన్ని డీకోడ్ చేస్తాడు. కానీ బయలెట్ కదా, ఆ ప్రాబ్లం లేదు కదా, స్పష్టంగా ఉంటుంది. మరి దానికి ఎందుకు సిద్ధపడతలేరు? ఇవ్వండి, కాలు ఇవ్వండి. దేశం మొత్తం రేపు ఎలక్షన్ కమిషన్ ఇంకో 2 నెలల ఎలక్షన్ లేట్ పోదాం. రాత్రి నోట్లు బంద్ పెట్టినప్పుడు, నోట్లు బంద్ పెట్టి రాత్రి పోయినప్పుడు, అంత ధైర్యము అంత కమిట్మెంట్ ఉన్నప్పుడు దేశ ప్రజల మీద అంత టెక్నాలజీ వాడుకున్నప్పుడు మరి ఈరోజు బయలెట్ బాక్స్ల ద్వారా బయలెట్ ద్వారా పోతే అయిపోతుంది Right కదా. అండి. అది మేము అడుగుతున్నాం స్పష్టంగా. రమ్మని చెప్పండి. ఆన్సర్ చెప్పండి. ఎలక్షన్ కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు. ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్టికల్ 325 కింద పనిచేస్తుంది. ఇప్పుడే చెప్పాను ఆయనకున్న పవర్స్ కూడా. సో ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే. బ్యాలెట్ తీసుకున్నా ఓకే, ఆఖరి చేతులెత్తే పద్ధతి నుంచి ఓటింగ్ చేసినా మాకేం అభ్యంతరం లేదు. అది మా పరిధిలోకి రాదు. అది మమ్మల్ని ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ పెట్టినా వీఆర్ రెడీ. ఈవీఎం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ కమిషన్ మాకేం అభ్యంతరం లేదు. 2 నేషనల్ పార్టీస్ అండి స్పష్టంగా. మాకేం అభ్యంతరం లేదు. ఈ 2 నేషనల్ పార్టీ మేము అడుగుతున్నాము, మీరు కూడా అడిగితే ఉన్నాయే 2 నేషనల్ పార్టీస్. మిగతా పార్టీలందరూ కూడా కలిసి వచ్చేటోళ్ళే. ఈ నేషనల్ పార్టీ ఆర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ. సో ఇద్దరు కలిసి వచ్చేటోళ్ళు వచ్చినప్పుడు మరి ప్రధానమంత్రి అప్పీల్ చేస్తే మేము అప్పీల్ చేస్తున్నాం. మా రాహుల్ గాంధీ అడుగుతున్నాడు, బయలెట్ కావాలని అడుగుతున్నాడు. అట్లనే మోడీ గారు అమిత్ షా గారు అడగమనండి పార్టీ ప్రెసిడెంట్. అయిపోతుంది కదా ఎలక్షన్ కమిషన్. మా ఎలక్షన్ కమిషన్ బయట నుంచి తాళ్ళు కట్టుకొని ఊడిపడ్డది కాదు కదా. విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ నుంచి ఉన్న కమిషన్ కదా. సో మనం అడిగినప్పుడు ఎవరు ఇయ్యరు? మేము నలుగురం మీ దగ్గర టైం అడిగినప్పుడు మీరు ఇవ్వరా? టైము ఇవ్వకుండా అడిగిపోతారు. రైట్ అండి. గురుమూర్తి గారు, సో ప్రజల సమస్యల దృష్ట్యా చూసి వీటిని అధిగమించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ప్రజలకి ఫైనల్ వాయిస్ గా ఏం చెప్తారు? ఖచ్చితంగా ప్రజలందరూ ఓటింగ్ లో పాల్గొనాలనే కోరిక అయితే అందరికీ కనిపిస్తోంది. ఆ సమస్యలను అధిగమించి ఓటింగ్ లో పాల్గొనడానికి మీరేం చెప్తారు? మా రాజ్యాంగ స్ఫూర్తితో స్వతంత్ర ప్రతిపత్తిగా ఏర్పడినటువంటిది ఎన్నికల కమిషన్. ఈరోజు ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ పార్టీలు, ఈ మధ్యన కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అనేక పార్టీలకు చెందినటువంటి కాంగ్రెస్ కానివ్వండి, తృణమూలు కానివ్వండి, సిపిఐ అన్ని పార్టీలు కూడా దాదాపు 15 పార్టీలు వెళ్ళి బ్యాలెట్ విధానం పెట్టమని అడిగారు. లేదంటే వీవీప్యాట్లు లెక్కించాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ అమెరికా లాంటి దేశం కూడా మరి బ్యాలెట్ పెట్టినప్పుడు మనం పెట్టడానికి ఏముంది అభ్యంతరం? ఇప్పుడు ఆ రోజున పెడితే కాంగ్రెస్ పార్టీ పెట్టి ఉండొచ్చు. కానీ ఈ రోజున దేశవ్యాప్తంగా ఏ పార్టీ అధికారికి వచ్చినా ప్రతిపక్షాలు ఇదే గొడవ చేస్తున్నారు. కాబట్టి ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ఈ యొక్క బ్యాలెట్ని పెట్టాలని కూడా మేము కూడా స్వాగతిస్తున్నాం, కోరుతున్నాం మా పార్టీ తరఫున. 2, ఏదైతే ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటు హక్కును పాల్గొవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి మనకు హక్కుని దాన్ని కాలరాయకూడదు. కాబట్టి ఇవాళ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో అవసరమైతే దేశవ్యాప్తంగా మరి అందరితో కూడా చర్చించి కొన్ని నిబంధనలు ఖచ్చితంగా ఓటు వేయాలనేటువంటి నిబంధనలు పెట్టి ఎక్కువ మంది ఓటు హక్కుని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత, హక్కు అందరికీ ఉంది. ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడికి ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఆ దిశగా అడుగులు వేసి మరి అంతా కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ చేసి ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుని, కఠినమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఎన్నికల్లో ఇంకా అనేక సంస్కరణలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ బూత్లో 600 ఓట్లుంటే మరి అక్కడ దాంట్లో 605, 610 ఓట్లు కూడా పోలవుతున్నాయి అంటే మరి నిజంగా ఎన్ని తప్పులు జరుగుతున్నాయి కదా. మరి దీన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? కాబట్టి రాబోయే రోజుల్లో
ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఎక్కువ మంది కోరుకుంటున్నారు బ్యాలెట్ అయితే ఎవరికి ఏ రకమైన అనుమానం ఉండదు కాబట్టి Right, బ్యాలెట్ Gurumukhi విధానం గారు. కావాలని కోరుకుంటున్నాం Yes, అండి. మేము Yes, దాన్ని yes. స్వాగతిస్తున్నాం. రైట్ అండి 2 seconds అండి. బీజేపీ మిత్రులు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ గారు, మళ్ళీ పివి నరసింహారావు తుంగలో దూకినాడు. మీరు 5 సంవత్సరాలు ఉన్నారు, తెస్తే అయిపోవు కదా. ఎవరైనా అడ్డం వచ్చిండ్రా కాంగ్రెస్ వాళ్ళు? అడ్డం పడ్డారా ఏమన్నా? రైట్ అండి కాళ్ళు మిగతా వారి వాయిస్ కూడా తీసుకుని conclude కాబట్టి చేద్దాం. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే చేస్తే ఇప్పుడు ఎవరు అడ్డుకోరు కదా. బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది, మ్యాండేటరీ మెజార్టీ ఇచ్చారు, మీకు ఏం ప్రాబ్లం లేకుండా ఇచ్చారు, ఏ తోక పార్టీలో సంబంధం లేకుండా ఉన్నది. మరి మీరు తీసుకొస్తే అయిపోయింది, మంచిది, చరిత్రలో ఉండిపోయేటోళ్ళు కదా. మెజార్టీ మీరు ఉన్నారు కాబట్టి చేయాలి రైట్ అండి కదా. Yes, దీని గురించి మనం మళ్ళీ డిస్కషన్ పెట్టుకున్నప్పుడు యాక్చువల్లీ తుంగలో దొక్కింది కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ గతంలో కూడా ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తాం. చేస్తే అయిపోతుంది కదా. చేస్తే అయిపోతుంది కదా. నిజంగా పార్టీలు తలుచుకుంటే రెండు కేంద్ర పార్టీలు తలుచుకుంటే అవుతుంది ఇది. మీరు చేస్తే అయిపోతుంది కదా. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తీసుకురాకుండా రాజ్మోహన్ గారు మీ వాయిస్ కాంగ్రెస్ చెప్పండి పార్టీ అనడం ఎందుకు అని ఫైనల్ కంక్లూజన్. ప్రతిభ గారు, ఎస్ మనం రాతి యుగం నుంచి ఆదిమ మానవుని కాంచి రాతి యుగం నుంచి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అభివృద్ధి దశలో టెక్నాలజీ పెరిగే దశలో ప్రయాణం చేస్తూ ఈ దశలో వచ్చినాం. ఈ దశలో మనం వివి ప్యాడ్స్ వాడుతున్నాం. దీన్ని హౌ బెస్ట్, దీన్ని ఎంత మంచిగా వాడుకోవాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకొని వాడుకోవాలి, అన్నీ ఎట్లా సమాజానికి మేలు జరిగే విధంగా వాడుకోవాలి టెక్నాలజీ తప్పితే దీన్ని మొత్తానికి తీసేసి మళ్ళీ రాతి యుగానికి ఆదిమ మానవుని యుగానికి పోదాం అన్నది కరెక్ట్ కాదు. టెక్నాలజీ పెరిగినప్పుడు దాన్ని బెస్ట్ లెవెల్లో హౌ బెస్ట్ అనేది మనం వాడుకోవాలి. పాతకాలంలో మనం ఏ డిసీజ్ వచ్చినా పెన్సిలిన్ ఇంజెక్షన్, 21 లక్షల ఓటులు తీస్తే ఏం చేసింది 3rd జనరేషన్, కమిషన్, 5th ఎన్నికల జనరేషన్, కమిషన్? 6th జనరేషన్ డ్రగ్స్ అవైలబిలిటీ వచ్చింది. దాని నుంచి బై ప్రోడక్ట్సే, పెన్సిలిన్ బై ప్రోడక్ట్సే వస్తున్నాయి. ఇప్పుడు మన మానవ శరీరం దేనికి రియాక్ట్ అవుతుందో దాన్ని ఆ డ్రగ్ ను వాడితే మనకు ఫలితం ఉంటుంది తప్పితే మళ్ళీ పెన్సిలిన్ ఇంజెక్షన్ తీసుకుందాం సారాబాయి కంపిందని మన సీన్ అంటాడు. అది తప్పు బ్రదర్. మనం టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీని వాడుకోవడంలో మనం ఒక ఏంటిది ఇంటెలిజెన్స్గా ఉండి వాడుకోవాలి తప్పితే దీన్ని ఇంకా ఎట్లా మార్పు చేసుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని ఆలోచించాలి తప్పితే మనం ఇది వదిలిపెడదాం, గోచి పెట్టుకుందాం, బనీని తొడుకుందాం, టవల్ వేసుకొని తిరుగుదాం, బావుల దగ్గరికి పోతాం అని కాదు. వ్యవసాయమే బంద్ అయిపోయిన రోజులలో అది మన మానవ జాతి మొత్తం టెక్నాలజీ సైడ్ పరుగులు తీస్తున్న క్రమంలో ఈ దొంగతనాల్ని దోపిడీల్ని ఎట్లా అరికట్టాలనేది టెక్నాలజీ దాన్ని ఇలా ఇందాక మిత్రుడు సీసీ కెమెరా చెప్పిండు. 1000 మంది పోలీసు వాళ్ళని పెడదాం, సీసీ కెమెరాలు ఎందుకు? ఒక్క సీసీ కెమెరా 1000 మంది పోలీసులతో బరాబరిగా పనిచేస్తుంది కాబట్టి ఆ టెక్నాలజీ మనం వాడుకుంటాం. వాళ్ళ క్రైమ్ జరుగుతున్నాయి, చైన్ స్నాచింగ్ జరుగుతున్నాయి, సీసీ కెమెరాలు పట్టిస్తున్నాయి. అదే పోలీసులు నిద్రాన్న వ్యవస్థలో ఉన్నారు. ఒక 1000 మందిని కాదు 2000 మంది పెట్టిన టెక్నాలజీ ఇంకా పెరగాలంటారు. టెక్నాలజీని పెరిగి దాని దుష్పరిమాణాలు సమాజం మీద పడకుండా దాన్ని ఒక రిస్ట్రిక్షన్ లో అభివృద్ధి చేసి వాడుకోవాలి. కొన్ని సెన్సార్స్ పెట్టి వాడుకుంటే కరెక్ట్ గా ఉంటది. తమ్ముడు శ్రీనివాసుకు నేను మళ్ళీ చెప్తున్నా, టెక్నాలజీని ఎప్పుడు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీని ఎప్పుడు కూడా గౌరవించాలి. ఎన్నికలలో నిలబడి గెలుద్దాము. ఎన్నికలలో అంటే మంచి వ్యక్తులను రేపు భవిష్యత్ కాలంలో సమాజంలో ఏ వ్యక్తి అయితే ప్రజల మధ్య ఉండి జీవన విధానాన్ని మార్చుకోకుండా గతంలాగానే జీవించే వ్యక్తుల్ని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని, మంచి వ్యక్తిని 100% సొసైటీ కొరకే తన శేష జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని ముడిపెట్టి ప్రజలకు అంకితం చేసే వ్యక్తుల్ని భవిష్యత్ తరాలు ఎన్నుకుంటాయని నేను ఆశిస్తున్నాము. రెండు విషయాలు అడిగారు మీరు. ఒకటి పార్టీ ఫిరాయింపులు, 2 ఈవీఎంలు. రెండింటికి 2 నిమిషాలు చెప్తాను. ఒకటి 1982లోనమ్మా హర్యానాలో భజన్లాల్ గారు జనతా ప్రభుత్వం నుంచి సీఎం కింద అయ్యారు. ఆయన కేంద్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తెలిసిందో ముఖ్యమంత్రితో సహా మొత్తం పార్టీ ఫిరాయింపు చేసి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. మనకి ఆ పునాది అక్కడి నుంచి పడింది పార్టీ ఫిరాయింపుల చట్టం. ఆ తర్వాత అనేక రకాలుగా పార్టీ ఫిరాయింపుల చట్టాలు వచ్చినాయి. తర్వాత 2005 నుంచి ఇప్పటి వరకు ఈ 14 సంవత్సరాల్లో కనీసం అంటే అధికార పార్టీలోకి మారిన వారి మీద చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? స్పీకర్కి ఉంటుంది. స్పీకర్ కూడా అధికార పార్టీ వ్యక్తి కాబట్టి ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా తీసుకునే సందర్భం ఎక్కడా లేదు. కాబట్టి పార్టీ మారిపోయిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉండాలి తప్ప స్పీకర్కి ఉండదు అనే ఒక వాదన ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. 2 ఈవీఎంస్. యాక్చువల్గా బ్యాలెట్స్ ఉన్నప్పుడు బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకుపోవడం, దొంగ ఓట్లు గుద్దుకోవడం అది జరిగింది.
ఈ రోజున మన ఈవీఎంలో ఉన్న ఏదైనా లోటుపాట్లు ఉంటే లోటుపాట్లు సరి చేసుకుంటా వెళ్ళాలి. మన కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా బ్యాంకుల్లో కంప్యూటర్లు వస్తే కొంతమంది ధర్నాలో రాస్తారోకలు చేశారు. ఎందుకు చేశారమ్మా? కంప్యూటర్ వచ్చింది, మాకు పని తగ్గిపోయింది, కంప్యూటర్లు ఉండకూడదు, కంప్యూటర్ ఎక్కడికి వ్యతిరేకంగా చేశారు. అంటే ఆ రోజున అలాగే కానీ చేస్తుంటే ఈ రోజున మనకి వర్క్ ఏ బ్యాంకులోనే కంప్యూటర్ లేకుండా అవుద్దా? అంటే సిస్టంలో ఉన్న లోపాలు సరి చేసుకుంటా వెళ్తాయి, రైట్ సార్, దానికి ఫలితం ఉంటుంది తప్ప మళ్ళీ వెనక్కి వెళ్దామంటే మాత్రం కుదరదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి ప్రజలకున్న సందేహాలను కూడా చాలా వరకు నివృత్తి చేశారు. ఎందుకంటే ఓటు హక్కు మేము ఎందుకు వినియోగించుకోవాలనే క్వశ్చన్స్కి సమాధానం ప్రజలకు దొరికిందనే భావిస్తున్నాను స్వతంత్ర భారతం చర్చా కార్యక్రమం ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గురుమూర్తి గారు. ఎస్, నిజంగా ఓటు అనేది మన హక్కు. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజల్ని మేనేజ్ చేసుకుంటూ సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడం అనేది ఒక సవాలే కావచ్చు. ఇందులో చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు జరుగుతూ ఉండొచ్చు. వాటిని సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇలాంటి సమస్యల్ని మనం పక్కన పెట్టి మన వంతు బాధ్యతగా మనం ఓటు హక్కు వినియోగించుకుని ఒక సమర్థవంతమైన నాయకుడిని ఎంచుకుందాం. మన భవితను, మన భవిష్యత్తును బంగారుమయంగా మార్చుకోవడానికి ఓటు హక్కు ఒక ప్రధాన అస్త్రం. దాన్ని ఖచ్చితంగా మన చిత్తశుద్ధితో మనం పాటిద్దాం. సో ఎలక్షన్ కమిషన్ కూడా ఆ విధంగా నిర్ణయం తీసుకోవడాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చా కార్యక్రమం. నమస్తే.